పాస్టర్స్ ఎవరున్నారో వాళ్ళని మనం ఎట్లా ఆనర్ చేయొచ్చు? అంటే ఏదో మాటల ద్వారా నమస్కారం పాస్టర్ గారు, లేతే ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు మీ అంతటోళ్ళు లేరు అని ఆహ్, ఆహ్, ని మాటలు పలకడమే కాదు గానీ, ప్రాక్టికల్‌గా పాస్టర్స్‌ని ఆనర్ చేయడానికి ఏవైనా ఆలోచనలు కొన్ని మీరు పంచుకోగలరా? మేబీ బ్రదర్ సాయితో మొదలుపెడతాను. యాహ్! ప్లీజ్ గో అహెడ్. పాస్టర్స్‌ని ఎలా మనం ఆనర్ చేయొచ్చు? డెఫినెట్‌గా దండలేయటం కాదు. కానీ ద వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ టు ఆనర్ దెమ్ ఈజ్ నేనిందాక చెప్పినటువంటి దాంతో కేర్ అబౌట్ దేర్ స్పిరిచువల్ నీడ్స్. వాళ్ళకి ఎప్పుడు రెస్ట్ అవసరం అనేటువంటిది జాగ్రత్తగా కనిపెట్టి అండ్ దెన్ సెండ్ దెమ్ యాస్ ఎ ఫ్యామిలీ ఔట్‌సైడ్ సమ్‌వేర్. సో గివ్ దెమ్ సమ్ ఇనఫ్ టైమ్. సబాటికల్స్ లాగా వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు స్పెండ్ చేసేటట్టుగా సమ్ ఆఫ్ ద థింగ్స్ దట్ వీ కెన్ డూ ఇస్ లైక్ buy a ticket to a good hotel where they can stay for a couple of nights and then family ga వాళ్ళు ఆయన వాళ్ళ భార్య so stay for a couple of nights and then can rejuvenate it or send them to good retreat places. Christian retreat places చాలా ఉన్నాయి. హ్మ్. So you can buy a ticket and then send them there. ఎక్స్పెన్సెస్ ని పెయిడ్. సో దట్ వే వాళ్ళు ఏంటంటే స్పిరిచువల్‌గా రిజువినేట్ అవుతారు. ఆ విజన్‌ని మళ్ళీ ఇగ్నైట్ చేసుకుంటారు. బర్న్ ఔట్ అవ్వకుండా యాక్చువల్‌గా పాసిబిలిటీస్ ఉంటాయి. సెకండ్ థింగ్ అండర్‌స్టాండ్ దేర్ వర్క్ లోడ్. హ్మ్. వాళ్ళ వర్క్ లోడ్‌ని చూసి ఆహ్, దానికి తగ్గట్టుగా డిమాండ్స్‌ని పెట్టాలి. ఎందుకంటే సో యూ కాంట్ యాక్చువల్లీ సే ఐ వాంట్ టు హావ్ అంతమందికి అన్ని చేస్తున్నావు కదా! మాకు ఈ మాత్రం కూడా చేయవా అన్నట్టుగా కాకుండా వాళ్ళ వర్క్ లోడ్‌ని గురించి ఆలోచించండి. ఆలోచించి దానికి తగ్గట్టుగా మెలుక్కోవటం. మూడోది వాళ్ళిచ్చినటువంటి దర్శనాన్ని అర్థం చేసుకోండి. సంఘం పట్ల వాళ్ళు విజన్‌ని క్యాష్ చేసిన దాన్ని అర్థం చేసుకోండి. ఆ విజన్‌లో పార్టిసిపేట్ చేయండి. మేము ఏ విధంగా సహాయం చేయగలం? ప్రార్థనతో పాటుగా ఈ విజన్‌ని, ఈ దర్శనాన్ని సంఘం పట్ల ఆయనకున్నటువంటి దర్శనాన్ని ఏదైతే ఉందో, దీన్ని ఆచరణలోకి పెడతానికి నా వంతు నా పాత్రను ఎట్లా చేయగలను? మనం అది చేసినప్పుడు యాక్చువల్‌గా వాళ్ళకి దే ఫీల్ వెరీ ఎంకరేజ్డ్. ఎందుకంటే వాళ్ళు మొత్తం బర్డెన్ వాళ్ళ భుజాల మీద ఏసుకోవటం కాకుండా దే ఫీల్ వెరీ ఎంకరేజ్డ్. నాలుగోది యాక్చువల్‌గా భలే ప్రసంగం చేశారని చప్పట్లు కొట్టడం కాదు. వాళ్ళతో వెళ్ళి యాక్చువల్‌గా మీరు చెప్పినటువంటి ప్రసంగంలో ఈ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. నా లైఫ్‌ని నేను ఇక్కడ మార్చుకోవటానికి నేను ఇష్టపడుతున్నాను. బీ వెరీ స్పెసిఫిక్ టు దెమ్. అండ్ ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ ఇఫ్ దే హియర్. ఈ విధంగా లైఫ్స్ కట్టబడుతున్నాయి. వాక్యం నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా పనిచేస్తున్నాడు. లైఫ్స్ కట్టబడుతున్నాయి అనేటువంటిది ఇట్స్ ఎంకరేజింగ్ వర్డ్. నువ్వు బాగా చెప్పావు అనేటువంటిది నాకు చాలా దుఃఖం కలిగిస్తుంది ప్రతిసారి. కానీ ఈ పర్టిక్యులర్ పాయింట్‌లో నువ్వు చెప్పినటువంటి దాంతో నా జీవితం కట్టబడిందని చెప్పినప్పుడు ఐ ప్రైజ్ గాడ్ ఇమ్మీడియేట్‌లీ. దేవా నన్ను ఉపయోగించుకుంటున్నావు నువ్వు. ఈ వాక్యం ద్వారా యాక్చువల్‌గా నువ్వు జీవితాలను కడుతున్నావు. సో దిస్ ఈస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఎంకరేజ్‌మెంట్. రైట్? సో తర్వాత మంచి కాన్ఫరెన్సెస్‌కి ఏవైతే ఉన్నాయో, సో బై టికెట్స్ ఫర్ దెమ్ అండ్ దెన్ సెండ్ ఇట్ టు దెమ్. వాక్యం షెపర్డ్స్ కాన్ఫరెన్సెస్ గాని ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో. So I would say some of the things. This is a few ways that you can honor the pastor. మా And చర్చోళ్ళు then ఇంటే బాగుంటది. స్లైడ్ చేయవాకండి. అంటే మీరు షెపర్డ్స్ కాన్ఫరెన్స్ అన్నారుగా. మా ఏది? చర్చోళ్ళు ఇంటే బాగుంటది అనిపిస్తుంది నాకు. షూర్. ఇంకో ఇంకొకటి ఏంటంటే చాలా సార్లు ఏం జరుగుతుందంటే ఆహ్, అందరి ముందు అంటే మనం పంచాయతీలు బాగా అనవసరంగా జరుగుతుంటాయి. అంటే డోంట్ స్లైడ్ దెమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనకి ఫ్యూ జనరేషన్స్ ఉన్నాయి గదా! ఇప్పుడు పెద్దవాళ్ళు చర్చ్‌లో ఎల్డర్స్ ఉన్నారు. ఒక పాస్టర్ ఒక మాట చెప్పంగానే చర్చ్ అందరి ముందు లేచి యాక్చువల్‌గా ఆ పాస్టర్ చెప్పినటువంటి దాన్ని క్రిటిసైజ్ చేసుకుంటూ వచ్చామనుకోండి. ఆ చర్చ్‌లో ఉన్నటువంటి యూత్ ఎలా ఆలోచిస్తారు పాస్టర్ గురించి? డూ యూ థింక్ యాక్చువల్లీ దే కెన్ రెస్పెక్ట్ దెమ్? దే కెన్ హానర్ దెమ్? దే కెన్ లిసన్ టు దెమ్? It's okay actually if they make mistakes in some areas, like just bring them back and then give them some time, correct them, and then allow these pastors actually to make hey నేను ఇట్లా ఆలోచించాను దీని గురించి వాక్యం గురించి నేను ఇట్లా ఆలోచించాను లుక్స్ లైక్ ఇది తప్పు అనుకుంటా పలానా ఎల్డర్స్ నాతో మాట్లాడినప్పుడు నాకు చాలా ఎంకరేజింగ్గా కలిగింది వాళ్ళు ఎంకరేజింగ్గా నన్ను కరెక్ట్ చేశారు అని ఆ పాస్టర్ని యాక్చువల్గా కన్ఫెస్ చేయనివ్వండి అలాంటి అవకాశాన్ని ఇవ్వండి లేచి ఇమ్మీడియేట్‌గా లేచి కరెక్ట్ చేసినప్పుడు ఏంటంటే, యూ ఆర్ క్రియేటింగ్ యాక్చువల్లీ ఎ కాకోఫోనీ ఇన్ ద చర్చ్. యూ ఆర్ నాట్ హానరింగ్ ద పాస్టర్. యూ ఆర్ రియల్లీ డిసానరింగ్ దట్ పాస్టర్. సో, అండ్ యూ ఆర్ డిసానరింగ్ దట్ మన మిషన్ ఆఫ్ ద యాహ్! కామెంట్ సెక్షన్‌లో గూడా చాలామంది అంటే పాస్టర్స్ వల్ల వస్తున్న ఇష్యూస్ ఉండుంటాయి డెఫినైట్‌లీ. ఫైనాన్షియల్‌గా కానీ, లేదా డాక్ట్రినల్‌గా కానీ వేరియస్ ఇష్యూస్.
అయితే ఆ ఔట్‌రేజ్ కనిపిస్తా ఉంటది. ఆ కామెంట్స్ చదువుతుంటే గూడా నాకు ఆల్‌మోస్ట్ భయమేసింది. అంటే ఎందుకు ఇంత హార్ష్‌గా, అంటే ఇష్యూ గ్రావిటీ కూడా అయ్యుండొచ్చు గానీ, ఇంత హార్ష్‌గా రెస్పాండ్ అవ్వక్కర్లేదు గదా! ఈస్ దేర్ ఏ వే ఇన్ విచ్ వి కెన్ హ్యాండిల్ దీస్ ఇష్యూస్ అకార్డింగ్ టు ది స్క్రిప్చర్స్? ఆహ్, పొలిటీషియన్స్ లాగానో, బజార్‌లో జరుగుతున్న వేనో మనం ఎందుకు అడాప్ట్ చేసుకోవాలి? వై డోంట్ వి థింక్ ఆఫ్ బెటర్ వేస్ ఆఫ్ డీలింగ్ విత్ కాన్‌ఫ్లిక్ట్స్ అని అనిపిస్తాంది. థాంక్ యూ ఫర్ మెన్షనింగ్ థట్. యాహ్! ప్లీజ్ గో అహెడ్. ఇంకేమన్నా ఉన్నాయా? ఒకటి యాహ్! వన్ ఆఫ్ ద థింగ్స్ డెఫినిట్‌గా ఏంటంటే దేర్ ఆర్ డెఫినిట్‌లీ హై హ్యాండెడ్ పాస్టర్స్, అబ్యూజివ్ పాస్టర్స్ ఉన్నారు. అందులో డౌటే లేదు. హ్మ్. ఆహ్, సో, బట్ వి ఆర్ ఆల్సో సేయింగ్ ఆ కేసెస్‌ని గురించి కాదు. మనం యాక్చువల్‌గా ఇన్ 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 జనరల్ దేర్ ఆర్ కేసెస్ లైక్ వేర్ రియల్లీ పాస్టర్స్ స్ట్రగుల్ అవుతా ఉన్నారు, కష్టపడుతా ఉన్నారు, సంఘాన్ని ప్రేమిస్తా ఉన్నారు. కానీ ఎట్లాగా తర్ఫీదు చేయాలో సతమతం అయ్యేటువంటి పాస్టర్స్ చాలా మంది ఉన్నారు. సో నేనేమంటున్నానంటే వాళ్ళ దానికి ఇప్పుడు కొంతమంది పాస్టర్స్ యాక్చువల్‌గా వాక్యంలో చాలా బ్యూటిఫుల్‌గా ఉంటారు. కానీ వాళ్ళకి ఇంటర్‌పర్సనల్ స్కిల్స్ సరిగ్గా లేకపోవచ్చు. అలాంటి వాళ్ళకి ఆహ్, మనం షెపర్డ్స్ కాన్ఫరెన్సెస్‌లో ఇట్లాంటి ఆహ్, ఎల్డర్స్‌గా యాక్చువల్‌గా కమ్ అరౌండ్ దెమ్ అండ్ దెన్ సే వాళ్ళకి కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఇలాంటి కాన్ఫరెన్సెస్‌కి పంపించడం వాళ్ళని. సో, ఆహ్, అంటే పుస్తకాలివ్వడం. మేక్ వాళ్ళ పొటెన్షియల్‌ని కంప్లీట్‌గా కంప్లీట్‌గా వాళ్ళ పొటెన్షియల్‌ని గుర్తించి వాళ్ళు ఎక్సర్సైజ్ చేసే విధంగా మనం వాళ్ళని చేయాలి గానీ, యూజువల్‌గా ఒక ప్రొడక్ట్‌ని చూసినట్టుగా చూడొద్దు పాస్టర్‌ని. వర్క్ అవుతాడా? వర్క్ అవ్వడా? హ్మ్. దట్స్ నాట్ ద వే టు లుక్ ఎట్. క్యాపిటలిజంలో మనం ఒక ప్రొడక్ట్‌ని చూసినట్టుగా ఇది పనికొచ్చే ప్రొడక్టా? పనికిరాని ప్రొడక్టా? పనికి రాకపోతే తిరిగిచ్చేద్దాం. పనికొస్తే మాత్రం మనం ఉంచుకుందాం. దాన్ని మాక్సిమం అరగ్గొడదాం. మాక్సిమం ఉపయోగిద్దాం. అట్లా గాకుండా లెట్ అస్ హ్యూమనైజ్ దెమ్. డీహ్యూమనైజ్ గాకుండా హ్యూమనైజ్ చేద్దాం పాస్టర్స్‌ని. వాళ్ళకి వీక్‌నెసెస్ ఉంటాయి అనేటువంటి దాన్ని గుర్తిద్దాం. ఆ వీక్‌నెసెస్‌లో మనం యాక్చువల్‌గా హౌ కెన్ వి కమ్ అరౌండ్ దెమ్? వాళ్ళని స్ట్రెంత్ చేయటం, స్ట్రెంథెన్ చేయటం, తర్వాత వాళ్ళ బెస్ట్‌ని ఏ విధంగా సంఘం కోసం, దేవుని రాజ్యం కోసం వాళ్ళు ఇవ్వగలరు అనేటువంటి విషయాన్ని చూడడం. ఐ థింక్ ఇది గాస్పెల్ యొక్క పిక్చర్. సువార్త యొక్క పిక్చర్. ఎందుకంటే తనని రిజెక్ట్ చేసినటువంటి పేతురుని కూడా యేసుప్రభు ఏ విధంగా కమ్ అరౌండ్ అండ్ దెన్ ఏ విధంగా కాబిల్ పర్సన్ చేశాడు. అంటే కేపబుల్ పర్సన్ చేశాడు యేసుప్రభు. తర్వాత నాయకుడిగా అపోస్తుల కార్యాల్లో నిలబడి గట్టిగా యాక్చువల్‌గా పారిపోకుండా నిలబడి బలగుద్ది వాక్యాన్ని ప్రకటించేటట్లుగా ఎట్లా చేశాడో, లెట్స్ హావ్ దట్ కైండ్ ఆఫ్ విజన్. అది సువార్త యొక్క పిక్చర్ అంటే. వావ్! Yeah. థాంక్ యూ. అంకుల్ ప్లీజ్ గో అహెడ్. ఇఫ్ యూ వాంట్ టు అంటే యాడ్ ఎనీథింగ్. most of the things I have said it. One of the way of rewarding the pastor is అదే షేరింగ్ హిజ్ లోడ్. అంటే హ్మ్. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చాను, సడన్లీ ఐ హ్యావ్ 2 అసోసియేట్ పాస్టర్స్. One of them resigned, other person went through a surgery, and both of them are not here. ఇలాంటప్పుడు వర్క్ లోడ్ ఎక్కువైపోయింది. సో పీపుల్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ సెడ్, కెన్ ఐ హెల్ప్ యూ, ఐ నో దిస్ స్కిల్, ఐ నో దట్ స్కిల్. సో పాస్టర్కి కూడా ఎవరిని ఏ కాంటెక్స్ట్ లో వాడుకోవాలో అది కూడా పాస్టర్కి తెలిసి ఉండాలి. యూ షుడ్ హ్యావ్ ఎ లిస్ట్ ఆఫ్ పీపుల్ హూ కెన్ హెల్ప్ హిమ్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా. సో ఆ లిస్ట్ పెట్టుకున్నప్పుడు వెన్ యూ నీడ్, దే కమ్. అండ్ సో బై మేకింగ్ యూజ్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద చర్చ్ ఈజ్ ఆల్సో రివార్డింగ్ యువర్ సెల్ఫ్. హ్మ్. రివార్డింగ్ యువర్ సెల్ఫ్, డెలిగేషన్ ఆఫ్ ద వర్క్ అనేది ఒకటి ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మై వైఫ్ ఈస్ బీయింగ్ టేకన్ కేర్, మై వైఫ్ ఈస్ కెప్ట్ ఇన్ గుడ్ మూడ్ అనేది కూడా వన్ వే ఆఫ్ యునో హెల్పింగ్ ద పాస్టర్. పాప ఆమె ఒక్కతే ఉంటది, ఎవరు వెళ్ళి పలకరించరు, లేదా అలాంటప్పుడు వెన్ ఐ నో దట్ మై వైఫ్ ఈస్ బీయింగ్ బూస్టెడ్ అప్, మై వైఫ్ ఈస్ హ్యాపీ, there are group of people who go and encourage her and say, we are with you, what can we do for you? By helping my wife, you are rewarding me. And అది అలాగా కొన్ని పరిస్థితుల్లో ఐ రిమెంబర్ ఎ మ్యాన్, ఎ పాస్టర్ హూ డి నాట్ హ్యావ్ ఎ టూ వీలర్. సో ఒక చర్చ్ మెంబర్ వచ్చి, పాస్టర్ గారు ఈవినింగ్ హౌస్ విజిట్స్కి నేను మీ డ్రైవర్ని, నేను స్కూటర్ మీ ఇంటికి తెచ్చి ఉంటాను, వెర్ ఎవర్ యూ వాంట్ మీ టు గో ఐ విల్ టేక్ యూ.
సచ్ ఎ Now, గ్రేట్ look at that. There are so many people willing to do anything. ఇప్పుడు ఏదో ప్రేయర్ మీటింగ్కి వెళ్ళాను, మ్యూజిషియన్ రాలేదు. Somebody, I should have a list of musicians. Said, hey, you are coming. You come and play music. So they come. And so నాకు ఆ కాన్ఫిడెన్స్, pastor rewarding himself is to have a list of people who give confidence to him and form a team at any given situation. అది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళకి కొంచెం అవుటింగ్ ఇవ్వడం చాలా మంచిది. ఇంకొకటి ఏంటంటే, నీలోని ప్రజ్వలింప చేయమంటాడు. నీలో ఉన్న ఆ యొక్క వరమును ప్రజ్వలింప చేయండి అని అంటారు. See, I am a conference speaker. I am invited in many conferences. If the church says, no, you are not going anywhere, అన్నప్పుడు my talents are being suppressed. But when the church says, no problem, you can go. ఈ 2 రోజులు మీరు ఖాళీ కదా, ఒకవేళ ఏమన్నా ఎమర్జెన్సీ మేము చూసుకుంటాంలే, మీరు వెళ్ళండి. సో ఐ గో అండ్ ప్రీచ్, మై టాలెంట్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్ అండ్ ఐఎమ్ బీయింగ్ రివార్డెడ్ బై ద చర్చ్ టు improve my skills, improve my talents, or use my gift for the blessing of other people. So ilaga there are so many ways you can. ఇంకొక చర్చ్ నాకు వాళ్ళు మెడికల్ ఇన్సూరెన్స్ చేయించారు. మెడికల్ ఇన్సూరెన్స్, దే సెడ్ వి పే ఫర్ యూ మెడికల్ ఇన్సూరెన్స్. సో నీకేమన్నా అయినా దే ఆర్ దేర్. సో అట్లా ఇట్ డజంట్ కాస్ట్ మచ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ మెడికల్ పాలసీ. కానీ ఇఫ్ ద చర్చ్ కెన్ వర్క్ ఆన్ దట్, యూనో, ఇట్ రియలీ హెల్ప్స్ అవుట్ అనమాట. ఎమర్జెన్సీలో ఆధార్ కార్డు ఉంది, ఈ కార్డు ఉంది, ఆరోగ్యశ్రీ ఉంది, అది అంతా ఉండొచ్చు. కానీ బట్ చర్చ్ కెన్ రివార్డ్ ఏ పాస్టర్ giving him the assurance that we care for your health. Yeah, this is the way we care. అంతేగాని మీకు ఏమైనా అయితే మేము బిల్లు కడతాంలే అని అది వేరే విషయం. కానీ there is an assurance. There is an assurance. So these are different ways of awarding, rewarding, encouraging the pastor. కొన్నిసార్లు పాస్టర్ గారు అంటాడు, నేను ఒక సెమినార్ వెళ్ళాలి, ఆ సెమినార్లో ఒక సబ్జెక్టు ఉంది, అది నేను నేర్చుకోవాలి, అది మన చర్చికి ఉపయోగకరం అన్నప్పుడు చర్చ్ ఫుల్గా రిజిస్ట్రేషన్ అంతా పంపి ట్రావెల్ గీవెల్ అంతా ఇచ్చి పంపినప్పుడు ద చర్చ్ ఎక్విప్స్ ద పాస్టర్ హూ అల్టిమేట్లీ ఎక్విప్స్ ద చర్చ్ ఈజ్ బెనిఫిటెడ్. సో ఇలాగా చాలా పాస్టర్లో ఉన్న తలాంతులను గుర్తించి వాటిని మనం ఎంకరేజ్ చేసి ప్రోత్సహిస్తే, బికాస్ పాస్టర్ కూడా మెంటల్గా ఈ విల్ బి ఎనర్జైజ్డ్. అంటే యా, దెర్ ఇస్ సంబడి, దెర్ ఈజ్ ఎ చర్చ్ దట్ బ్యాక్స్ మీ అప్. నా వెనక ఒక చర్చ్ నన్ను అన్ని విధాలుగా సపోర్ట్ చేయడానికి ముందు వస్తుంది అని అది చేయొచ్చు అనమాట. వావ్, ఎక్సలెంట్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్.